తీసుకురావాలా, వాళ్ళకి మనం ఉన్నామని తెలియజేయాలా, వాళ్ళ అవసరం కూడా మనకు ఉంది అని తెలుసుకోవాలా అనే ఉద్దేశంలో ఎవరు ఆలోచన చేయలేకపోయినారు. చాలా మంది రాజకీయ నాయకులు మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంపీగా చేశారు, జడ్పీ చైర్మన్లుగా చేశారు. ఎవరు చేయలేదు. ఈ రోజు ఆడబిడ్డ అయినా కూడా సవితమ్మ గారు మన కులం మీద చాలా ప్రేమ ఉండబట్టి, అభిమానం ఉండబట్టి ఈ రోజు చట్టాన్ని నాటి మీద తీసుకొచ్చి నిలబెట్టింది. ఎవరికి భయపడలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా నేను ఉంటా, మీరు కానీ ముందుకు వెళ్ళండి అని చెప్పి ఒక మంచి కమిటీ నిర్మాణం చేసి మమ్మల్ని పంపించింది ఈ రోజు మీ ముందుకి. మేము కూడా ఎక్కడ అక్క ఆలోచన విధానాన్ని గానీ, ఆమెకు ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఎక్కడ తగ్గకుండా ఈ రోజు మేము ఇక్కడ మండలాలలో వాళ్ళ మండలంలోనే వెళ్ళి మండల అధ్యక్షులని వాళ్ళ సమక్షంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని మండల అధ్యక్షులు చేస్తున్నాం. ఈ రోజు మండలాలన్నీ దాదాపు 70% పూర్తయినాయి సార్. ఇంకో 30% ఉన్నాయి. అవి పూర్తయితేనే మనము జిల్లా కమిటీలు కూడా మనం అన్నమయ్య జిల్లా కమిటీ కానీ, చిత్తూరు జిల్లా కమిటీ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం తప్పకుండా. వీటన్నిటికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. ఈ రోజు తిరుపతిలో ఒక మంచి కమిటీ రావాలి. ఈ రోజు సవితమ్మ గారి ఆధ్వర్యంలో మనందరి సహకారంతో ఒక మంచి కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల చాలా మంచి పేరు వచ్చింది. కర్ణాటక వాళ్ళు పోయినా వచ్చినా చెప్తారు. నేను మా